మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర అధికారి ప్రతినిధి పల్లి రామచంద్రం గౌడ్ మాట్లాడుతూ పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టలేదంటూ డ్రామాలాడి తెలంగాణ పేరిట 1200 మంది విద్యార్థులు మరియు తెలంగాణ ప్రజల ప్రాణాలను బలిగొన్న అగ్గిపెట్టె హరీష్ రావు ఆ రోజే అగ్గిపెట్టె దొరికింటే ఆ రోజు 1200 మంది ప్రాణాలు నిలిచేవని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పరిపాలన పేరిట తెలంగాణ ప్రజల మాన ప్రాణాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మాత్రం కూడా భద్రత కల్పించలేదన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో నియోజకవర్గం సేవా అధ్యక్షులు హజీరుద్దీన్, జహీరుద్దీన్, గడ్డం సురేష్, కోనాపూర్ గ్రామ అధ్యక్షులు మామిడి సిద్దిరాములు, జిల్లా ఓబీసీ సెల్ కన్వీనర్ ఖమ్మంపాడు విప్లవ కుమార్, పట్టణ మాజీ అధ్యక్షులు దాకి స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం సురేష్, పచ్చంటి రాము, ఎర్రం సత్యం తదితరులు పాల్గొన్నారు. మీ కనపడడం లేదా? ఇవన్నీ పబ్లిక్లో పోతున్నాయి కనుకనే మీ దుకాణం బంద్ అవుతుందని మీరు లేనిపోయిన ఏదొక్కటి కాంగ్రెస్ మీద బదనాం లేపుతున్నారు. 500 గ్యాస్ కానీ, బస్సు ఉచితం కానీ, ఈరోజు ఎన్నో ప్రోగ్రాం రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు. మీరు 10 సంవత్సరాలకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేరు. ఈరోజు అన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రోగ్రాం ప్రతి ఒక్కటి రోజు అన్ని నెరవేర్చడం జరుగుతుంది. 6 గ్యారంటీలు 100% కాంగ్రెస్ నెరవేరుస్తుంది. దానికి ఎలాంటి డౌట్ లేదు. అందుకే టీఆర్ఎస్ దుకాణం క్లోజ్ అవుతున్నది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరి బీఆర్ఎస్ వాళ్ళు దీక్షా దివస్ అనేసి ఈరోజు జరుపుకుంటున్నారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది అని అంటే గుడ్డులకు వెళ్ళి కోడిపిల్ల కోడికి ఎక్కిరించినట్టున్నది. మళ్ళీ కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఏంది అని అంటే అడ్రస్ లేని వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు అనేసి ఈరోజు అంటున్నాడు. మరి తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ నువ్వు ఎక్కడున్నావో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇది ఏంటంటే ఎట్లుందంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమమే తప్ప వీళ్ళకు వచ్చేది ఏం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే పిచ్చి లేచినట్టు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అనేది తెలుస్తలేదు. తెలంగాణ ఇచ్చింది ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ ఇచ్చింది మా సోనియా గాంధీ గారి వాళ్ళ కృప వల్ల ఈరోజు తెలంగాణ ఈ పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు మేము ఎంతో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో పథకాలు ఎన్నో చేస్తున్నాము. వారు 6 గ్యారంటీలు ఇచ్చి మభ్యపెట్టిండ్రు అని మాట్లాడుతున్నారు. ఎక్కడ మభ్యపెట్టినామో ఏం చేసినామో ఒకసారి ముందుకు వచ్చి కేటీఆర్ గారు మరి హరీష్ రావు గారు కూడా స్పందించాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం దీక్షా దివాస్ అని చేసి, ఎందుకంటే ఉనికి కాపాడుకోవాలి. ఎందుకంటే గతంలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో వాళ్ళ రూపుమాపు లేకుండా పాదాలలోకి మోయరు కాబట్టి ఇప్పుడు ఏదో మేము ఉన్నాము, మా పార్టీ బతుకున్నదే అని చెప్పేసి చూస్తున్నాం. కానీ దీన్ని రైతులు కానీ విద్యార్థి లోకం కానీ ఎవరు నమ్మరు. వీళ్ళు చేసేది దొంగ దీక్షలని. అలా కేసీఆర్ గారు చేసింది దొంగ దీక్షనే. ఆల్రెడీ నిమ్మరసం దాగి దొంగ దీక్ష చేస్తుంటే విద్యార్థి లోకం లేసి అరే కేసీఆర్ నువ్వు ఏకున్నా మేము చేస్తాం రా అని చెప్పి ఆనాడు విద్యార్థులతో వచ్చిన ఉద్యమం ఇది. ఆ రోజు దాన్ని చూసి కొన్ని వందల మంది విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకుని ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ తల్లి సోనియమ్మ గారు ఇంతమంది విద్యార్థులు చచ్చిపోతారని చెప్పేసి తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఇచ్చినప్పుడు ఈ కేసీఆర్ అనేటోడు ఎన్నో పెగ్గేసుకుంటూ కూర్చున్నాడు కానీ పార్లమెంటులో లేడు. ఇద్దరు ఎంపీలు ఉండే, అమ్మగారు విజయశాంతమ్మ, కేసీఆర్. ఆ తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు ఈయన ఫామ్ హౌస్లో పెగ్గు దాక్కుంటూ కూర్చున్నాడు కానీ ఈయన మాత్రము ఆ పార్లమెంట్లో లేడు. ఎవరైనా చూడండి, చరిత్ర తెలుసుకోండి. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే మాట కట్టుబడి ఉంటుంది. 6 గ్యారంటీలు అమలు చేయడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం, కొన్ని చేసినాము. ఇంకా కొన్ని రైతులకు రుణమాఫీ అయ్యేది ఉంది, ఈ డిసెంబర్లో చేస్తాను మా గవర్నమెంట్ చెప్పేస్తుంది. కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు రైతులు గుర్తుకొస్తారు. వీళ్ళకు అధికారంలో ఉన్నప్పుడు రైతులు గుర్తుకు రాలేరు, విద్యార్థులు గుర్తుకు రాలేరు. ఎగ్జామ్ కాంటెక్స్ట్ చేసే దమ్ము లేని మీ ప్రభుత్వం ఇవాళ మా రైతులతో ఏదో రెచ్చగొట్టి రైతులను ఉసిగొలుపుతున్నారు. దీన్ని దయచేసి తెలంగాణ రైతాంగం మరి గమనించాలి. ఇవాళ వడ్లకు సన్నధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ ఇస్తుంది. మరి ప్రభుత్వం వచ్చినట్టు ఇంత హీల్డింగ్, పంటల హీల్డింగ్ ఎప్పుడు రాలే. అంత ఘనంగా పంటలు వండినాయి, రైతులు ఉత్సాహంగా ఉన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుంది. 500 కాడికి బోనస్, ప్రతి క్వింటాలకు 500 బోనస్ ఇస్తుంది. రైతులు ఎంతో ఉత్సాహంగా గ్రామాలలో పంటలు చేసుకుంటున్నారు. ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ తరిమి కొట్టడానికి రెడీ ఉన్నారు.
జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రోహిత్ రావు గారి నాయకత్వం, హనుమంతన్న గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ఈరోజు దీక్షా దినోత్సవం అని కేసీఆర్ గారు దొంగ దీక్ష చేసి కార్యక్రమం చేసిండు. అది ఆ రోజు చేసిన కార్యక్రమంలో సిద్దిపేటలో 1571 రోజు దీక్ష చేసిన దీక్ష పిలాన్లు తీసేయడానికి హరీష్ రావు దానికి జవాబు చెప్పాలి. వాళ్ళు దీక్షల పేరు మీద, తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ ప్రజల ఆర్థిక వనరులను కొల్లగొట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. వాళ్ళ ఆస్తులను తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి ఇస్తే తెలంగాణలో ఉన్న 7 లక్షల కోట్ల రూపాయల రుణాలు, అప్పులు మాఫీ అవుతాయి. రిజర్వులకు కూడా చెప్తున్నాము, వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి కొంతమందిని రెచ్చగొట్టే కార్యక్రమాలను, ఆ పార్టీని బతికించడానికి ఏ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి 20 సంవత్సరాల ముందు వాళ్ళది ఏముంది, ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏముంది, ఆర్థికంగా ఆ రోజు 20 సంవత్సరాల ముందు ఏ పరిస్థితిలో ఉంటున్నారో ఈరోజు గుర్తించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.